ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయలేక చతికిలబడి అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలందరూ కూడా ఏదో ఆశపడ్డారు మార్పు కోసం అని చెప్పేసి ఆశపడితే ఆ మార్పు ఈ రూపంలో మరి మనకే చుట్టుకుంటుందని చెప్పేసి ఆలోచన చేయలే కానీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రైతాంగానికి బోనస్ ఇస్తా అన్నారు, బోనస్ కూడా అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. అట్లాగే రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు. అట్లాగే రైతు భరోసా అన్నారు, చిన్నప్పుడు మాకు తునికాకులకు పోతే తునికాకుల వాయిదా అనేటోడు, తునికాకుల సీటు వాయిదా పెడతాండనే తునికాకుల వాయిదా అనేది. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వాయిదా కూడా గట్లనే ఉన్నది. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేక చతికిలబడ్డటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత భుజస్కంధాల మీద వేసుకోవడం జరిగింది. తప్పకుండా మేము గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యపరిచి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నా. అట్లాగే ఉప ఎన్నిక జరిగితే భద్రాచలం ఉప ఎన్నిక జరిగితే భద్రాచలాన్ని జిల్లా యూనిట్గా ప్రతి కార్యకర్త కూడా భద్రాచలంలో పర్యటన చేయాలని చెప్పేసి 100% భద్రాచలంలో పాటుగా ఈ రాష్ట్రంలో 10 ఉప ఎన్నికలు జరుగుతాయి. 10 నియోజకవర్గాలు జరిగే ఉప ఎన్నికల్లో 100% బీఆర్ఎస్ పార్టీ 10 నియోజకవర్గాల్ని మళ్ళీ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి ధీమాని వ్యక్తం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినామని చెప్పుకునేటువంటి ధైర్యం లేనటువంటి వాళ్ళు, దమ్ము లేనటువంటి వాళ్ళు జాయిన్ అయ్యి ఈరోజు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి భద్రాచలం గుళ్ళకు వచ్చిరో లేకపోతే రాజరాజేశ్వరి గుడికి పోయినరో జోగులాంబ గుడికి పోయినరో తెలియదు కానీ మరి దేవుని కండవ కప్పుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆ దేవుళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే అసలుకే ముఖ్యమంత్రి మమ్మల్ని ఓట్లేసి మోసం చేస్తే మళ్ళీ వీళ్ళ దగ్గర జాయిన్ అయినటువంటి వీళ్ళ శిష్యులు కూడా ఈ దొంగ నాటకాలు ఏందిరా నాయన అని చెప్పేసి వాళ్ళంతా బాధపడతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో రానున్నటువంటి కాలంలో భవిష్యత్తులో రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి ఖచ్చితంగా కేసీఆర్ గారే మళ్ళీ తిరిగి 3వసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి దానికోసం మేమంతా కూడా వీళ్ళెన్ని కేసులు పెట్టినా ఏది చేసినా భయపడేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొడతాం. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాం. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యపరిచి తిరుగుబాటు మొదలయ్యే విధంగా మేమంతా కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ నిగ్గు తేల్చేంత వరకు మేము నిద్రపోవాలి. గవర్నెన్స్ మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు కానీ టైంపాస్ రాజకీయాలు, చిల్లర మాటలతోని టైంపాస్ చేస్తా ఉన్నటువంటి విషయం ఎట్లా ఉన్నదంటే ఈ ప్రభుత్వానికి ప్రజల జీవితాలతోని ఆడుకుంటా ఉన్నారు. రకరకాల హామీలు ఇచ్చిన వాళ్ళు, అది నేలక తాటమట్ట లేకపోతే రేవంత్ రెడ్డి గారు అధికారమే ధ్యేయంగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చింది. ఇవాళ చేతగాక, అనుభవం లేక, చేసే దమ్ము లేక ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఢిల్లీకి మూటలు మోసేటువంటి పనులనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుండే జీవం మళ్ళీ లేకపోతే లేదు. దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. మీకు అందరికీ తెలుసు. కేవలం 3 రాష్ట్రాలలో 29 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం. ఇక కర్ణాటకలో ఫస్ట్ అక్కడ 5 హామీలు ఇచ్చి చేతగాక ఏం చేయాలో అర్థం కాక స్వయాన శాసనసభలోనే గాంజాయి పండించుకోండి రైతాంగం అని చెప్పేసి ప్రకటించారు. మీరందరూ చూసే ఉంటారు. నిజమే, వాస్తవం. అది గాంజాయి పండించుకోమని చెప్పారు. ఇక అంటే ఈ దేశాన్ని ఏం చేద్దామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచిస్తా ఉంది. మనందరం ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడినాడే కేసీఆర్ గారు దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని కొంచెం సుందరీకరించాలి అని ఆలోచన చేసినప్పుడు 16,000 కోట్లతో డిపిఆర్ తయారు చేసింది. 16,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇవాళ 1,50,000 కోట్లతో చేస్తా ఉన్నారు. 1,50,000 కోట్లు దేనికి చేస్తా ఉన్నారా అంటే ఇది కథ. పుట్టగొడుగులు లెక్క పుట్టొచ్చినాయి. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో కాంట్రాక్ట్ కంపెనీలు పుట్టగొడుగులు లెక్క పుట్టొచ్చినాయి. మొత్తం అనుభవం లేదు, ఏది లేదు. అటువంటి కంపెనీలకి 1000 కోట్లు, 2,000 కోట్లు. బాంబులు పేలుతాయి, ఈ బాంబులు పేలుతాయి. ఇప్పుడు రేపు మిస్ అయిపోయింది, రేపు పేలుతాయి అని అంటా ఉన్నాం. మళ్ళా
అయిపోయా ఏమైంది అంటే లాస్ట్ కి సీమ టపాకాలు లేక తుస్సుమన్నాయి కథం. స్టాండ్ సిట్టే వీళ్ళకి ఏం లేదు ఉత్తదే తంబులు వేస్తారు కదా మనకి ఇప్పుడు ఆఫీసులలో పెట్టారు కదా బయోమెట్రిక్, అంతే స్టాంప్ వేయటం చేతులు కట్టుకొని నిలబడటమే, నిలబడి పొండే అంటే తిరిగి రావటమే తప్ప ఏమి లేదు. వీళ్ళ వల్ల ఏదేమి లేదు. వీళ్ళతోని ఏదో అనుకున్నారు పాపం, అనుకుంటే అంత ఏమి లేదు ఉత్తదే. వాళ్ళకైతే అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియదు. లాస్ట్ కొత్తారికే ఈడికి పోతే సరిపోద్ది, ఇక్కడికి పోతే సరిపోద్ది. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏంది కథ అని తెలిసే పరిస్థితి కూడా లేదు. వేరే వాళ్ళ దగ్గర పోవాలంటే కూడా ఉచ్చబడుతుందట, ఎందుకంటే ఆడిపోతే ఏమంటారు మళ్ళీ కథ అని చెప్పేసి. అది పరిస్థితి, వీళ్ళ పరిస్థితి. ఒక ఎమ్మెల్యేలు ఆ పరిస్థితిలో ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. మేము ఎప్పుడన్నా కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మా అగ్ర నాయకులు ఎవరన్నా మా కండవ గప్పంగా ఒక ఫోటో ఉందా ఒకసారి ఆలోచించండి. ఒక్క ఫోటో ఎక్కడన్నా దొరికేయగలుగుతారా? మేము రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మా లెజిస్లేటివ్ పార్టీని మేము విలీనం చేసినాం తప్ప జాయిన్ అవ్వాలి ఎక్కడ కూడా కండవ కప్పించుకోలేదు. వీళ్ళు కండవ కప్పి ఈ జాయిన్ అయిన ముండా హుడుకులకు అసలు నిజంగా చెప్పాలంటే ధైర్యమే లేదు అసలు. పార్టీ ఏమండి గులాబీ కండవ కప్పుకున్నా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవడానికి ధైర్యం లేదు. ఇప్పుడు కనుక మన కార్యకర్తలు అట్టున్నారు సార్, ఇది భయపడతారు అన్నట్టు ఉన్నది వీళ్ళ కథ. ప్రజాప్రతినిధులు జాయిన్ అయిపోయి ఏమంటా ఉన్నారు వీళ్ళంతా చెప్పండిగా. దేవుని కండవ కప్పుకున్నమాట, దేవుని కండవ ఏమండి దేవుని కండవ కప్పుకోవడం కాడికి పోవాలి, భద్రాచలం గుడికి పోవాలి, లేకపోతే ఇంకెక్కడన్నా మరి గుళ్ళలకు పోయి దేవుని కండవ కప్పుకుంటారు ఎవరన్నా. అంటే రేవంత్ రెడ్డి గారు దేవుడు అని చెప్పేసి పోయి ఆయన దగ్గర కండవ కప్పించుకొని దేవుని కండవ కప్పించుకోమని చెప్తారు. అది ధైర్యం లేనటువంటి వాళ్ళు, నీ పార్టీ మారిన ధైర్యం లేనటువంటి వాళ్ళు, మళ్ళీ ఎన్నికలు వస్తే ఎదుర్కోలేనటువంటి వాళ్ళు పోయి జాయిన్ అయ్యారు. చెప్పండి వీళ్ళంతగా వీళ్ళు జాయిన్ అయిన ఏంది పరిస్థితి? ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రేపు ఉప ఎన్నిక ఈ రాష్ట్రంలో 100% జరుగుతుంది. 10కి 10 నియోజకవర్గాలు 100% మనమే గెలుస్తాం. ఎక్కడ కూడా ఎవరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. కౌంటర్ మొదలైంది, రిజర్వ్లో పెట్టి రేపో మాపో జడ్జిమెంట్ ఇస్తా ఉన్నారు. తప్పకుండా 100% మరి బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సీట్లను మళ్ళీ కైవసం చేసుకుంటుంది. పార్టీలు మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 100% ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఎదుర్కోండి, రాజీనామా చేపించి ఎదుర్కోండి, లేకపోతే ఇంకొక 4 రోజులల్లా ఖచ్చితంగా జడ్జిమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి కేసు అనుకూలంగా ప్రజలకి గెలుస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నా కానీ ఒరిగేది ఏమి లేదు, ఏం అయ్యేది కూడా లేదు పరిస్థితి. చూడబోతే ఏం దర్దాపులో కూడా ఏం కనిపించే పరిస్థితి లేదు. మరి ఈ విధంగా వీళ్ళ పరిపాలన సాగుతూ ఉంది. ఖచ్చితంగా మనందరం కూడా ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మన ఉంది. ప్రజల పక్షాన మనం నిలబడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.